ఉపోద్ఘాతాన్ని బట్టి కృతజ్ఞతలండి. It is very clear that here we are trying to recover an eternal vision. మనకున్నటువంటి ఒక ఎంతో కాలం నుంచి లేకపోతే నిత్యత్వం నుంచి దేవునికి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని తిరిగి మనం పొందుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నది స్పష్టము. And this eternal vision is for all people. ఈ నిత్యత్వంలో ఉన్నటువంటి ఈ దర్శనము కొద్ది మందికి కాదు, అందరికీ. Whichever society, whichever language, ప్రతి భాషలో ఉన్న వారికి, ప్రతి సమాజంలో ఉన్న వారికి, whichever culture, ప్రతి సంస్కృతిలో ఉన్న వారికి this eternal vision is large enough to accommodate everybody of all times. ఈ దర్శనము ప్రతి ఒక్కరికి, ప్రతి సమయంలో ఉన్న వారికి, అందరికీ సంబంధించినది. Today I want to talk to you about something very specific. చాలా ప్రధానమైనటువంటి లేకపోతే చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విషయం గురించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. As Indians we have been told about a shining India. మనము భారతీయులముగా చాలా ప్రజ్వలించే ఒక భారతదేశం గురించి మనకు మాటి మాటికి చెబుతూ ఉన్నారు. That was some years ago. అది కొన్ని సంవత్సరాల క్రితం అలా చెప్పారు. These days we are told about an incredible India. ఈ రోజుల్లో అసలు చాలా వైభవంగా ఉన్నటువంటి దేశం గురించి మాట్లాడుతున్నారు. But today I want to discuss about an India which is more important. అయితే అంతకంటే ప్రధానమైనటువంటి భారతదేశం గురించి ఈ రోజు ఒక విషయం మాట్లాడతాను. Dr. Martin Luther King Jr. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారు, who fought for the rights of the black people in America, నల్ల జాతి ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడారు. he said this. ఆయన ఇలా అన్నారు: Our lives begin to end the day we become silent about things that matter. మనము ఎప్పుడైతే మనకు ప్రాముఖ్యమైన విషయాల కోసం మనం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతామో ఆ రోజు మన జీవితం అంతం అయిపోతుంది అని చెప్పారు. The day we stop talking about the things that matter, our life has ended. మనము ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉన్న రోజు మనం చనిపోతాం. So I want to talk to you about an India which is not the shining India or the incredible India. ఏదో ప్రజ్వలించే భారతదేశమో లేకపోతే ఇప్పుడున్నటువంటి వైభవోపేతమైనటువంటి భారతదేశం గురించి నేను మాట్లాడట్లేదు. But the invisible India. కానీ కనిపించినటువంటి ఇంకొక భారతదేశం ఉంది, దాని గురించి మాట్లాడతాను. The India that most of us as middle class people don't see. మనము మధ్యతరగతి కుటుంబస్తులుగా ఉన్నటువంటి వారము చూడలేనటువంటి భారతదేశం గురించి మాట్లాడతాను. It does not figure in our visions and descriptions of India. మనకున్నటువంటి చూపులో, మనకున్నటువంటి ఇంగితంలోకి ఇంకా రాలేదు ఆ భారతదేశం. But before that I want to turn to a portion of scripture. కానీ దానికంటే ముందు దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగం చదవాలనుకుంటున్నాను. These are the words of the Lord Jesus. యేసు క్రీస్తు మాట్లాడినటువంటి మాటలండి ఇవి. This is from Matthew 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం నుంచి ఈ మాటలు. I'm sure you're familiar with these verses. ఈ మాటలు మీకు తెలుసు అని నేను నమ్ముతున్నాను. So I'm just going to read it for you. నేను మీకోసం చదివి వినిపిస్తాను. Jesus says, యేసు ప్రభు అంటున్నాడు, For I was hungry and నేను ఆకలి కొని ఉన్న సమయంలో మీరు నాకు and you gave me nothing to eat. తినటానికి ఏమీ ఇవ్వలేదు. I was thirsty and you gave me nothing to drink. నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు దాహము తీర్చుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. I was a stranger and you did not invite me in. నేను పరదేశినై ఉన్నప్పుడు నన్ను మీరు చేర్చుకోలేదు. I needed clothes and you did not clothe me. కప్పుకోవడానికి నాకు బట్టలు అవసరమైన సమయంలో నువ్వు నన్ను కప్పలేదు. I was just thinking about the story that Jerry said when I was looking at this verse. జెర్రీ చెప్పినటువంటి ఆ కథనం గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వచనం చూస్తున్నప్పుడు ఆ కథనం గుర్తొచ్చింది. About how the missionaries clothed those who were unclothed. ఏ విధంగా మరి క్రైస్తవ మిషనరీలు బట్టలు లేని వారిని బట్టలతో కప్పారు. Let me continue. ఇంకా కొంచెం పొడిగిస్తాను. Jesus says, I was sick and in prison and you did not look after me. యేసు ప్రభు అన్నారు, నాకు జబ్బు చేసి నేను మరి చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు సాంత్వనను కూడా ఇవ్వలేదు కదా. Those who hear Jesus will answer, ఎవరైతే యేసు ప్రభువును విన్నారో వారు సమాధానం చెప్తూ, Lord, when did we see you hungry? ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి ఆకలి కలిగి? When did we see you thirsty? మేము ఎప్పుడు చూసాం మిమ్మల్ని నీకు ఆహారం లేదని లేకపోతే దాహం లేదని? When did we see you a stranger? నువ్వు పరదేశివిగా మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు? When did we see you needing clothes? నీకు బట్టలు అవసరమైన పరిస్థితి మాకు ఎప్పుడు తెలియదే. When did we see you in prison? నువ్వు జైల్లో ఉండగా మాకు అసలు తెలియదే. And did not help you. మేము ఎప్పుడు నీకు సహాయం చేయకుండా ఉండలేదే. Jesus will reply, ప్రభు అంటాడు,
Truly I tell you, నేను సత్యం చెప్తున్నాను, whatever you did not do for the least of these, you did not do for me. మరి మీలో అల్పులైన వారికి ఇది మీరు చేయలేదు అని అంటే దాని అర్థం మీరు నాకు చేయలేదనే. Let me give you some background to this passage. దీనికి ఒక పృష్ఠభూమిని లేకపోతే నేపథ్యాన్ని మీకు చెప్తాను. The Lord Jesus is looking ahead at a scenario యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథనం వైపు చూస్తున్నారు, ఒక సందర్భాన్ని చూస్తున్నారు, where there will be two groups of people. రెండు రకాల వ్యక్తులు లేక రెండు రకాల సమూహాలు ఉంటాయి. One group that will receive his appreciation and the other group that will not receive his appreciation. ఒక సమూహమేమో ఆయన ఇచ్చినటువంటి శాబాషిని తీసుకుంటారు, ఇంకొక సమూహము ఆయన ఇచ్చినటువంటి ఆ ఘనతను తీసుకోరు. Neither group saw Jesus in person. ఈ ఇద్దరు కూడా యేసుక్రీస్తును స్వయంగా ఆయన ఏమై ఉన్నాడో వ్యక్తిగతంగా తెలుసుకొని వారు. But one group saw the hungry, the thirsty, the alien and the migrant. కానీ ఒకరేమో మరి ఎవరైతే పరదేశులై ఉన్నారో, ఎవరైతే ఆకలి కొని ఉన్నారో, ఎవరైతే దప్పిక కొని ఉన్నారో వాళ్ళను చూశారు. The naked, the sick and those in prison. ఎవరైతే వస్త్రహీనులై ఉన్నారో, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే మరి ఒంటరిగా ఉన్నారో వారిని గమనించారు. One group saw these people and the other group did not. ఒకరేమో వారి పైన మనసుంచారు, ఇంకొకరు చూడలేదు, వారిని పట్టించుకోలేదు. And that according to the Lord Jesus sealed their fate forever. కానీ దాని వారు ఏ విధంగా అయితే ప్రతిస్పందించారో దాని ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ ప్రతిస్పందన ఎవరైతే చేశారో వారి జీవితాల యొక్క భవిష్యత్తును కూడా ఆయన తేల్చేశాడు. For one group of people, those people were not visible. ఎవరైతే ఒక గుంపు వాళ్ళు ఉన్నారో వాళ్లకు వీరి యొక్క అవస్థలు, వీరి బాధలు కనబడలేదు. One group looked away when they saw these people. వీళ్ళని చూసినప్పుడు ఒక గుంపేమో వారి ముఖం తిప్పేసుకుంది, వారి వైపుకు చూడడం మానేసింది. The other group looked at them and responded to their needs. కానీ ఇంకొక గుంపు వారిని చూసి వారికి ఉన్నటువంటి అవసరతల వైపు మొగ్గు చూపింది. And when they did that, అలా చేసిన క్రమంలో they served Jesus. వారు యేసును లేకపోతే దేవుణ్ణి వారు సేవించారు. My thinking about this invisible India started in the year 2000, 2002, 2003. 2001, 2003 సంవత్సరం వరకు ఈ కనిపించని భారతదేశం వైపుకు నా కనుదృష్టి వెళ్ళింది. I used to visit Delhi very often in those days. నేను చాలా తరచుగా ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళేవాడిని. Once I was traveling by rickshaw to the airport. ఒకసారి రిక్షాలో ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉన్న సమయంలో a girl child of about 4 years ఒక 4 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి came to beg for some money. ఒక కొంచెం డబ్బులు అడుక్కుంటూ వచ్చింది. I still remember her face. ఇంకా ఆమె ముఖం నాకు కనిపిస్తూనే ఉంది. And I realized how helpless I felt, because here was this girl who should have been in a home, who should have been with her parents or her siblings, and she was out on the streets begging. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, తన తల్లిదండ్రులతో తన ఇంట్లో సుఖవంతంగా లేకపోతే సౌకర్యవంతంగా ఉండాల్సినటువంటి ఆ చిన్న బిడ్డ రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటూ ఉంది. 10 పైసలు 20 పైసలు ఎందుకు? Around that time I also came to know about another statistic. అదే సమయంలో ఇంకొక కొన్ని గణాంకాలు నా ముందుకు వచ్చాయి. 12 children in those years went missing every day in Delhi. ఆ రోజుల్లో 12 మంది పిల్లలు ప్రతి దినము కేవలము ఢిల్లీలోనే 12 మంది పిల్లలు రోజుకు కనిపించకుండా పోతారు. That's 4,320 children per year from one city. అంటే 4,320 మంది పిల్లలు సంవత్సరానికి ఒక్క నగరంలోనే తప్పిపోతారు లేదా కనిపించకుండా పోతారు. 5 years ago I relocated to Delhi. నేను 5 సంవత్సరాల క్రితము నా ఇల్లు ఈ ఢిల్లీకి షిఫ్ట్ చేసుకుంటున్నాను, అక్కడే ఉంటున్నాను ఇప్పుడు. Because of my work. నా పని కారణంగా. And I found that the number of children missing each day had moved from 12 to 20. ఇప్పుడు ఆ రోజుల్లో 12 మంది తప్పిపోతున్నారు అని అనుకుంటే ఈ రోజుల్లో 20 మంది తప్పిపోతున్నారు అన్నట్లుగా గణాంకాలు ముందుకు వస్తున్నాయి. 20 children every day 20 మంది పిల్లలు ప్రతి రోజు ఒక నగరంలో తప్పిపోతున్నారు, కనిపించకుండా పోతున్నారు. That's 7,200 children every year missing from one city. 7,200 మంది పిల్లలు ఒక నగరంలో ప్రతి సంవత్సరం మనం కోల్పోతున్నాం. For most of us in Delhi, it was just a number, a statistic. చాలా మంది ఢిల్లీలో ఉండే వారికి ఇది కేవలం ఒక నంబరు లేకపోతే ఒక గణాంకము ఏమో అలా అయింది అన్నటువంటి ఒక సంఖ్య.
no church in Delhi mentioned this in their sermons or in their programs. ఏ సంఘము కూడా వారికి ఉన్నటువంటి పనులలో లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రోగ్రాంలలో ఈ నంబర్ గురించి చెప్పదు, వాటి గురించి ఆలోచించదు. No one lit candles for these children. ఇలాంటి పిల్లల కోసం ఎవరు వచ్చి ముందుకు క్యాండిల్స్ వెలిగించి ప్రార్థనలు చేసిందేమీ లేదు. This year the data is that it has dropped to 17 children per day. ఈ సంవత్సరము 20 నుంచి 17కు పడిపోయింది రోజుకు. I know the government of India has instituted a lot of work trying to prevent this from happening. ఇలా జరగకుండా ఉండటం కోసం భారతీయ ప్రభుత్వము చాలా కార్యక్రమాలు చేస్తుంది అని నాకు తెలుసు. But 17 children a day is still a big number. కానీ 17 మంది పిల్లలు రోజుకు తప్పిపోవడం అంటే ఇంకా అది పెద్ద సంఖ్యే. According to the Ministry of Women and Child Development, స్త్రీ మరియు పిల్లల యొక్క శిశు సంక్షేమము అనేటటువంటి ఆ గవర్నమెంట్ యొక్క విభాగం ప్రకారం in the whole country, మొత్తం భారతదేశంలో 2,42,938 children disappeared from 2012 to 2017. 2012 నుంచి 2017 వరకు 2,42,390 మంది పిల్లలు తప్పిపోయారు. These are children. వీళ్ళు పిల్లలండి, చిన్న పిల్లలు. Like the children in our homes. మన ఇళ్లలో ఏ విధంగా అయితే బిడ్డలు ఉంటారో చిన్న బిడ్డలు, అలాంటి చిన్న బిడ్డలు. The reason this frightening statistic does not become visible, ఇలాంటి భయంకరమైనటువంటి గణాంకాలు మనకు ఎందుకు కనిపించవు? because it's the children of the poor who are mostly affected. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేదవాళ్ళ పిల్లలు. And the poor don't become good news on television or in the newspapers today. ఈ పేదవాళ్లకు జరిగినటువంటి ఏ అంశాలు కూడా మరి ఈ మీడియాలో గానీ లేకపోతే సమాచార సాధనాల్లో కనిపించవు. This invisibility is not just about one city or one group of children. ఇది కేవలము ఏదో ఒక సమూహానికి చెందినటువంటి పిల్లలో లేకపోతే ఒక నగరానికి చెందినటువంటి మాట మాత్రమే కాదు. This invisible India is found not just on the streets of Delhi. కేవలము ఢిల్లీ యొక్క వీధుల్లో మాత్రమే ఈ కనిపించని భారతదేశం ఉంది అని అనుకునేరు పొరపాటున. In the course of my work, I consult with a former senior government official of India. నేను నా పని కారణంగా, నా వృత్తి కారణంగా నేను భారతదేశపు ఒక ప్రధాన అధికారితో లేకపోతే గవర్నమెంట్ అధికారితో కలవడం జరిగింది. Who has worked on forms of modern day slavery all his life. ఈ రోజు ఉన్నటువంటి అభినవ భారతదేశములో ఉన్నటువంటి అభినవ దాసత్వం గురించి ఆయన చదివాడు. బానిసత్వం గురించి. He has particularly worked on a form of slavery called bonded labor. ఆయన బానిసత్వం గురించి, ముఖ్యంగా కట్టు బానిసత్వం గురించి ఆయన రీసెర్చ్ చేశాడు. It's a form of slavery that can happen for the poor because of social obligation or because of some debt that they have taken. సామాజికంగా వారిపైన ఉన్న ఒత్తిడి కారణంగా, అలాగే వారు తీసుకున్నటువంటి కొన్ని రుణాల కారణంగా ఈ పిల్లలు అలాంటి బానిసత్వంలోనికి త్రోసివేయబడడము అన్న దాని గురించి ఆయన వెలుగు చూపిస్తున్నాడు. Sometimes for a few hundred or a few thousand of rupees taken at one time, a man has to mortgage his entire family and his children, sometimes for generations. కొన్నిసార్లు ఒక 100 రూపాయలకో లేదా కొన్ని వేల రూపాయలకో కేవలం ఒకసారి అరువు తెచ్చుకున్న కారణంగా తన కుటుంబస్తుల యొక్క జీవితాలు, వారి జీవితం మొత్తము పణంగా పెట్టాల్సినటువంటి లేదా కట్టు బానిసత్వంలోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. And because they are poor and because they don't understand accounts, their interest keeps increasing and they are never able to get out of that slavery. వారు పేదవారు, అలాగే చదువుకోని వారు కాబట్టి దానిపైన వడ్డీకి పైన వడ్డీ అంటూ పెరుగుతూ వాళ్ళు ఎప్పుడూ తీర్చుకోలేనంత ధనము రుణం రూపంలో ఉండిపోతుంది. This civil servant wrote a book called Human Bondage. Let me read a portion of that book for you. ఆ వ్యక్తి రాసినటువంటి హ్యూమన్ బాండేజ్ అనేటటువంటి పుస్తకంలో ఆయన రాసిన మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. He was sent by the government to interrogate a particular case. మరి గవర్నమెంట్ వారి వైపు నుంచి ఒక కేసును దర్యాప్తు చేయడం కోసం పంపించారు. This is what he writes. ఆయన ఇలా రాస్తున్నాడు. I had the occasion to meet and interrogate a large number of migrant workers. మరి వలస వచ్చినటువంటి కార్మికుల్లో వెళ్ళి కొంచెము దర్యాప్తు చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది.
who were working under contractors in the stone quarries of Faridabad. ఫరీదాబాద్ లో ఉన్నటువంటి రాళ్లు పగలగొట్టే కార్మికుల మధ్య ఈ పని చేయాల్సి వచ్చింది. I recorded their story of exploitation in my report to the Supreme Court. నేను సుప్రీం కోర్టు వారికి ఇచ్చినటువంటి నివేదికలో వారు పడుతున్నటువంటి పాటల గురించి రాశాను. They were landless laborers who hailed from Barmer. వాళ్ళకు భూమి ఉండటానికంటూ లేదు. వాళ్ళు ఒక ప్రదేశం నుంచి వచ్చారు. జైసల్మీర్ నుంచి వచ్చారు. జాలోర్ నుంచి వచ్చారు. శిఖర్ నుంచి వచ్చారు. అండ్ జుంజుని, అలాగే జుంజుని అనే ప్రాంతం నుంచి వచ్చారు. డెజర్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలు. where the prospects of agriculture are poor. అక్కడ సేద్యపరచుకోవడానికి భూమి లేదు. And the avenues of alternative employment don't exist. అలాగే వేరే రకమైనటువంటి ధనార్జన కోసం ఉండాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏమీ లేవు. The laborers had traveled all the way from these districts in search of employment to their Faridabad contractors. ఆ పని చేసుకునే వాళ్ళు పని కోసం వెతుకుతూ ఫరీదాబాద్ వరకు వచ్చారు. The advance was received by them. వారికి కొంచెం అడ్వాన్స్ రొక్కము ఇవ్వబడింది. And that advance made them a bonded slave to the agent, the workplace and the contractors. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కొంచెము అడ్వాన్స్ రుసుము కారణంగా వాళ్ళను కట్టుబానిసత్వంలోనికి ఆ కాంట్రాక్టర్ల చేతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. On an average, the laborers put in 16 hours of work daily. 16 గంటలు రోజుకు ఈ వీళ్ళు పని చేయాల్సి వచ్చింది. No weekends off. వాళ్ళకు వీకెండ్స్ ఆఫ్ ఏమి ఉండవండి. Because they were working in a rock quarry, they were constantly exposed to the risk of mutilation and death. వారు ఈ రాళ్లు పగలగొట్టే వ్యాపారంలో లేకపోతే పనిలో ఉన్నారు కాబట్టి దాని కారణంగా అంగవిహీనులైపోవటమో లేకపోతే చనిపోవటమో కూడా జరిగేది. Their wages are invariably lower than the notified minimum wages. మరి కనీసము ఇంత జీతభత్యాలు ఉండాలి అన్నటువంటి రూల్ కంటే కూడా చాలా తక్కువ జీతానికి చాలా తక్కువ భత్యానికి వాళ్ళు పని చేసేవాళ్ళు. Their captors constantly leave the work site as long as their advance has not been repaid. వాళ్ళు తీసుకున్నటువంటి అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వనంత వరకు కూడా వీళ్ళు పని చేస్తూనే ఉండాలి. The fact is the laborers cannot leave the place for a lifetime. దాని అర్థం ఏమిటంటే జీవితాంతము ఆ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టి పోవటానికి ఆ పనిని విడిచిపెట్టి పోవటానికి వాళ్ళకి అనుమతి లేదు. They are in bondage for life. వాళ్ళు జీవితాంతము ఆ కట్టుబానిసత్వంలోనే ఉండాలి. This incident happened in 1984. ఇది 1984లో జరిగినటువంటి సంఘటన. But this form of oppression has continued. కానీ ఇలాంటి ఒత్తిడి భారతీయ ప్రజలపైన జరుగుతూనే వస్తుంది. Since I've been working in this space for the last 5 years, నేను గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి క్షేత్రంలో పని చేస్తున్నాను కాబట్టి let me say that there is no state in this country where this form of slavery is not present. ఇలాంటి బానిసత్వము లేనటువంటి రాజ్యం లేకపోతే లేనటువంటి రాష్ట్రము ఈ మొత్తం దేశంలో ఒక్కటి కూడా లేదు. In the last 3 years in the state of Telangana itself, we have done many cases. కేవలము తెలంగాణ రాష్ట్రంలోనే గత సంవత్సరమే ఎన్నో కేసులు చేశాం. Different agencies put different numbers for this. వేరు సంస్థలు వేరు నంబర్లు లేక గణాంకాలు చూపిస్తారు. Some say 8 million. కొంతమంది 80 లక్షలు అంటారు. Some say 11 million. కొంతమంది 11 లక్షలు అని అంటారు. Some say 13 million or 18 million or 60 million. కొంతమంది 13, 18 అలా లక్షల్లో నంబర్ చెప్తూ ఉంటారు. These are hidden populations, so it's not easy to measure them. ఇవన్నీ కూడా మన నుంచి దాచిపెట్టబడినటువంటి గణాంకాలు కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పలేము. In the extreme forms of this slavery, కానీ అన్నిటికంటే భయంకరంగా ఉన్నటువంటి ఏదైనా కట్టుబానిసత్వం ఉంది అని అంటే people can be physically chained, women can be raped and children can be subject to violence. భౌతికంగా వారిపైన దాడులు జరుగుతాయి. భౌతికంగా వారిని శోషణకు గురవుతారు. చిన్నపిల్లలు కూడా భయంకరంగా ఒత్తిడికి లోనవుతారు. అలాగే వారు భౌతికంగా వారికి ఇబ్బందులు కలుగుతాయి. And in the less extreme forms of slavery, అలాగే మరి భయంకరమైనది కాకుండా మామూలుగా ఒకవేళ ఏదైనా బానిసత్వం ఉంది అని అంటే you can go outside of the facility a little bit as long as you keep your children or your wife as collateral.
వాళ్లకు నీకున్నటువంటి పిల్లలను లేకపోతే భార్యను అక్కడ మరి తాకట్టు పెట్టినంత వరకు నువ్వు నీకున్నటువంటి ఆ హద్దుల కంటే కొంచెం బయటకు వెళ్లే అవకాశం కూడా ఇస్తారు. This doesn't happen automatically. ఇది దానంతటదే జరిగిపోదండి. There are entire criminal networks that make this possible. ఇలా జరగటానికి మరి ఒక క్రిమినల్ నెట్వర్క్ పనిచేస్తుంది దీని వెనక. So that the supply of poor people are ensured for labor across the country. అలా చేయటం ద్వారా ఈ క్రిమినల్ నెట్వర్క్స్ పని చేయటం ద్వారా మన దేశం అంతటిలో కూడా మరి కట్టుబానిసలుగా ఉండటానికి పేదలను పట్టుకు రావటానికి వాళ్ళు పనిచేస్తారు. There is a lot of money to be made in the illegal sale of human persons today. ప్రజలను అమ్మటానికి కొనటానికి క్రయ విక్రయాలకు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన క్రియలకు పాల్పడుతూ ఉంటారు. Globally, మరి మొత్తం ప్రపంచంలో it is at least a $40 billion industry. దాదాపు 400 కోట్ల 40 బిలియన్ యు సెడ్ yes 40 billion దాదాపు 4000 కోట్ల మార్కెట్ ఇది. And some NGOs are trying to take some action. కొన్ని NGOs దీనికి వ్యతిరేకంగా మరి పోరాడుతున్నారు. The government is trying to take some action. అలాగే గవర్నమెంట్లు కూడా పోరాడుతున్నారు. But because there's so much money involved, కానీ అంత భారీ మొత్తం అందులో ఉంది కాబట్టి the criminals are always staying ahead of the game. కానీ అంత ధనం అందులో ఉంది కాబట్టి ఈ చట్ట వ్యతిరేక చర్యలు చేసే వాళ్ళు గవర్నమెంట్ వారి కంటే అలాగే NGOల కంటే ముందుండి దాన్ని ఆపగలుగుతున్నారు. And we in India have one more problem. మనం భారతదేశంలో మనకు ఇంకొక సమస్య ఉంది. We have a social structure that supports it. మనకు ఒక సామాజికమైనటువంటి ఒక నిర్మాణము ముందే ఉంది. ఆ నిర్మాణము ఇలాంటివి జరగటానికి ఇంకా ప్రోత్సహిస్తోంది. Which makes committing these crimes against the poor easy. మరి పేదలైన వారికి నిర్భాగ్యులకు ఇలాంటి శోషణ జరగటం లేకపోతే ఇలాంటి ఒత్తిడికి వారు గురయ్యేందుకు అనుకూలంగా మన సామాజిక ధర్మం ఉంది. When criminals and social structures come together, what chance do the poor have? ఈ సామాజిక నిర్మాణాలు అలాగే ఈ చట్టాలను చేతికి తీసుకునేటువంటి క్రిమినల్స్ కలిసి తోడై పనిచేస్తే ఇక మనకు మామూలు వాళ్లకు ఎవరు సహాయం? It is this that keeps the people invisible. ఇలాంటి వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి భారతదేశము మనకి కనిపించకుండా పోతుంది. It is this that wants a piece of the $150 billion industry. 1,50,000 కోట్లు whatever 150 బిలియన్ మార్కెట్ కనిపించకుండా పోతుంది మనకు. And in India, it is the third largest crime that the government of India is combating. మరి భారత ప్రభుత్వము ఏదైనా ఒక నేరానికి వ్యతిరేకంగా పోరాడుతోంది అని అంటే ఇది మూడవ అతి పెద్ద భయంకరమైన నేరం. After terrorism and illegal arms trade. మొట్టమొదటిది టెర్రరిజము లేకపోతే ఉగ్రవాదము, రెండవది అంటే చట్ట వ్యతిరేకంగా వెపన్స్ అమ్ముకోవటం, గన్స్ వగైరా. That's tragic enough. ఆ రెండు చాలా భయంకరమైనవే, ఒప్పుకోవాల్సిందే. But here's what is most tragic. కానీ ఈ వ్యవస్థ కంటే ఇంకా భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఇంకొక విషయం ఉంది. These people are invisible to most middle class people in our country. మొదట చెప్పినవైతే అందరికీ కనిపిస్తున్నాయి టెర్రరిజం లాంటివి, కానీ వీరు మాత్రం మరి మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికి కూడా ఇలాంటి సమస్య అసలు ఉందని కూడా తెలియదు. They live all around us, but we don't see them. వాళ్ళు మన మధ్య ఉంటారు, మన మధ్య అలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, కానీ మనం వాళ్ళని చూడము. Sometimes they are working in some of our homes or some of our hotels or some of our industries, but we don't see them because we don't stop. వాళ్ళు కొన్నిసార్లు మన ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, హోటళ్లలో పనిచేస్తూ ఉంటారు, ఇక్కడే మన ముందే ఉంటారు, కానీ వాళ్ళను చూడడానికి మనకు కళ్ళు ఉండవు. We might see them as beggars on the street. వాళ్ళను రోడ్డు మీద అడుక్కునే వాళ్ళగా ఒక్కొక్కసారి చూస్తాం. But this is all part of organized crime in this country. కానీ ఇదంతా కూడా ఈ దేశంలో ఒక వ్యవస్థాపక రూపంగా జరిగే ఒక క్రైమ్ అని మీరు గుర్తించాలి, నేరం. In the course of our work we often say these people are hidden in plain sight. మనము చూస్తూ ఉండగానే వాళ్ళు కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళు అని మేము మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. That means they are in front of our eyes but we don't see them. మన కళ్ళ ముందే వాళ్ళు ఉంటారు, కానీ మనకు కనిపించట్లేదు. Because we don't ask questions. ఎందుకు అనంటే మనం ప్రశ్నలు వేయం కాబట్టి.
My friend Naren was telling me this morning that one of the things he tells his children is always ask questions. నా స్నేహితుడు నరేన్ ఈ రోజు ఉదయం నాతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నా పిల్లలకి ఏదైనా నేర్పిస్తాను అంటే మొట్టమొదటిగా ప్రశ్నించండి అని నేర్పిస్తాను. Somebody else said, if you ask questions, you will never be controlled by a computer. మీరు గనక ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు అని అనుకుంటే మీరు కంప్యూటర్ల చేత నియంత్రించబడరు అని చెప్తున్నారు. We don't ask questions, we just coexist with the reality around us. మనము ప్రశ్నించకుండా మన చుట్టూ ఉన్నటువంటి సత్యంతో, మన చుట్టూ ఉన్నదే సత్యం అనుకొని దానితో పాటు మనుగడను సాగిస్తూ ఉంటాం. Like I said, they are all around us. మన చుట్టుపక్కల ఉన్నట్లుగానే నేను ఇంతకు ముందు చెప్పాను. Sometimes their fingerprints are on the cheap clothes we wear. కొన్నిసార్లు మనం వేసుకునే నాణ్యత లేని బట్టల పైన వారి చేతులు పడి ఉంటాయి. Or on the computer chips that we work with. మనము ఏ కంప్యూటర్స్ అయితే వాడుతున్నామో వాటి తయారీలో కూడా ఇలాంటి వారి చేతులు ఉంటాయి. That's why huge corporations like Google and Apple and Walmart and Marks and Spencers and many others are worried because they know that across the world there are many incidents of slavery in supply chains. ఇలాంటి బానిసత్వం, ముఖ్యంగా కట్టు బానిసత్వం సప్లై చైన్ అనే వ్యవస్థలో ఉంది కాబట్టి పెద్ద కంపెనీలు, గూగుల్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, వాల్మార్ట్ కానివ్వండి, రాబర్ట్స్ అండ్ స్పెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఈ సమస్యను చూసి భయపడుతున్నాయి. Because India is the labor capital of the world and supplies to the biggest corporations in the world. ఎందుకు అనంటే ప్రపంచం మొత్తానికి కూడా మరి పనిచేసే పనివారిని ఇచ్చేందుకు ఈ భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆ పనిచేసే వారు ఈ పెద్ద కంపెనీలందరికీ అవసరం. And it is almost everything from apparel to pickles. చిన్న వాటి నుంచి ఊరగాయలు పెట్టుకునేంత వరకు ప్రతి పనిలోనూ మనుషులు అవసరం. And that supply is kept going continuously by men, women and children who are invisible. ఆ పని చేయడానికి కావలసినటువంటి వ్యక్తుల యొక్క సరఫరా, పంపిణీ అనేది చిన్నపిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా, స్త్రీ పురుషులు అన్న తేడా లేకుండా భారతదేశం నుంచే ఆ సప్లై జరుగుతోంది. Whose freedom is restricted. వారి యొక్క స్వాతంత్రము అణచివేయబడింది. Whose wages are never fully paid. వారి యొక్క జీతభత్యాలు సంపూర్ణంగా ఎప్పుడూ ఇవ్వబడటం లేదు. When we know about this invisible India, then we are ashamed. ఇలాంటి మనకు కనిపించినటువంటి భారతదేశం గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు సిగ్గుకరంగా ఉంటుంది. So those who know about it don't want to look at it and don't want others to look at it either. ఎవరికైతే ఈ విషయం తెలుసో వారు చూడటానికి ఇష్టపడరు, మిగిలిన వారు కూడా చూడటానికి వారికి ఇష్టం ఉండదు. This is the part of India that we like to hide. మనము ఈ భారతదేశాన్ని దాచిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం. Like we don't like to talk about the unregulated labor in the country, which is about 95%. 95% మన దేశంలో ఉన్నటువంటి ఈ పని చేసే వాళ్ళ కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది నియంత్రించబడనిది. అంటే ఇంకా గవర్నమెంట్ వారి యొక్క నియంత్రణలోకి రాలేదు. అది చూడటం మనకి ఇష్టం లేదు. Where there is no benefits and where there is no security. అలా గవర్నమెంట్ వారి చేత నియంత్రించబడటం లేదు కాబట్టి వారికి కావలసిన జీతభత్యాలు కానివ్వండి, వారికి కావలసినటువంటి రక్షణ కానివ్వండి, లేకపోతే వారికి కావలసినటువంటి మిగిలిన వసతులు కానివ్వండి ఇవ్వటం లేదు. అది మనం చూసి చూడనట్లుగా ఉంటున్నాం. This can be landless agricultural laborers. అది మరి సేద్యం చేసుకునే వారు ఇచ్చేటటువంటి పనిలో ఉండొచ్చు. This can be migrant workers. అలాగే వలస వచ్చిన వారు కార్మికులుగా ఉన్న ప్రదేశంలో కావచ్చు. This can be fishermen. అలాగే వారు చేపలు పట్టే వారి రూపంలో ఉండొచ్చు. This can be weavers. లేకపోతే ఈ కుట్టు పని చేసేవారు అయి ఉండొచ్చు, లేకపోతే నేత పని చేసేవాళ్ళు అయి ఉండొచ్చు. Leather workers. అలాగే చర్మకారులు అయి ఉండొచ్చు. Building and construction workers. అలాగే కన్స్ట్రక్షన్ పనిలో ఉన్నటువంటి మట్టి పని చేసే వాళ్ళు ఉండొచ్చు. Artisans. చేతి పనులు చేసే వాళ్ళు, చిన్న బొమ్మలు చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. Workers in oil mills. మరి ఆయిల్ మిల్లో పని చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. Fruit sellers. చిన్న ఫలాలు లేకపోతే పండ్లు అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు. Barbers. మరి మంగళి షాపులు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. Payment hawkers. లేకపోతే ఇటు అటు పేమెంట్లు తీసుకుని వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు. Scavengers. లేకపోతే మరి ఊడ్చే వాళ్ళు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు అవ్వచ్చు. Toddy tappers. తర్వాత ఈ పండిన పంటను
ఎవరైతే తక్కువ ధరకు అమ్ముతూ ఉంటారో అలాంటి వాళ్ళు అవ్వచ్చు. And all these people that we benefit from on a daily basis, but they are unseen to us. వీళ్ళందరి చేత కూడా మనము ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనం లబ్ధి పొందుతూనే ఉంటాం, కానీ వాళ్ళు మనకు కనిపించరు. I was born and brought up in Mumbai. నేను ముంబైలో పుట్టి పెరిగాను. In Mumbai there is a huge slum just near the airport. ఎయిర్పోర్ట్ కు పక్కకే ఒక పెద్ద స్లమ్ ఉంటుంది. And there was always a discussion in the city on how those slums can be removed so that tourists who come to the city would not be able to see the poverty that is there in the city. చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు, అరే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ను ఏ విధంగా మనం తొలగించాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు వచ్చి స్లమ్ ను చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది అని వాళ్ళు అనుకోకుండా ఉండటం కోసం, మనం సిగ్గు కాపాడుకోవడం కోసం వాళ్ళు అక్కడ నుంచి తరిమేయాలి అని ఆలోచిస్తారు. If we can't solve the problem, let's at least make it invisible. మనం కనీసం ఈ సమస్యను దానికి కావలసినటువంటి సమాధానం ఇవ్వలేకపోతే కనీసం సమస్య లేదు అన్నట్లుగా కనిపించకుండా అన్నా చేయాలి కదా దాన్ని అని ఆలోచిస్తుంటారు. Our prisons are crowded. మన జైళ్లు మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. Did you know that 67% of them have not received a sentence and are waiting for trial? 67%. 67% మంది ఎవరైతే జైళ్లలో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఇంకా జడ్జిల ముందుకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకు హియరింగ్ కు వెళ్ళడానికి వాళ్ళకి సమయం రాలేదు. And almost 100% of them cannot afford a lawyer. 67% ఉన్న 100 మంది కూడా ఒక లాయర్ ను పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. The government does try to provide some legal services, but that's always not the best case scenario. గవర్నమెంట్ వారు మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ అది అన్నిసార్లు కూడా ఈ వ్యక్తికి ఉపయోగపడేదిగా ఉండదు. We all get upset when the prices of vegetables rise. మనము అందరము కూడా మరి కూరగాయల ధరలు పెరిగితే చాలా ఇబ్బంది పడిపోతాం. The rising prices of onions has brought down big Indian governments. ఉల్లిపాయల ధర పెరిగింది అని గవర్నమెంట్లే కూలిపోయాయి ఈ దేశంలో. But do you realize that farmers are committing suicide because they don't get the right price for their product, and they don't get the right price for their product because we need to get those products cheap. మనము వాళ్ళు పండించిన పంటకు తక్కువ ధరకే వాటిని కొనుక్కోవాలనుకుంటాం కాబట్టి కష్టపడి పండించినటువంటి సేద్యకారులకు వాళ్ళు పండించినటువంటి పంటకు రావాల్సినటువంటి ధనము చెల్లించాల్సినటువంటి మూల్యం చెల్లించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. Farmers who have had land have now sold their land, and now they've sold themselves and they're working as laborers somewhere else. రైతులకు ఉన్నటువంటి భూమి అమ్ముకున్నారు, భూమి అమ్ముకున్నారు కాబట్టి పని లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే విధంగా మరి కట్టు బానిసత్వంలోనికి వెళ్తున్నారు. I can go on and on about the various parts of our country which actually supports us and whose work and sweat we enjoy the benefits of, but they are invisible. కానీ నేను మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యవస్థను గురించి మాట్లాడుతూనే ఉండగలను. ఈ వ్యవస్థ మనకు ఏదో ఫేవర్ చేస్తుంది అన్నట్లుగానే మన కోసం పనిచేసి వాళ్ళ స్వేదాన్ని రక్తంగా మార్చే వారిని మరి అణగద్రొక్కే పనిలో ఉంది, కానీ వాళ్ళు మాత్రం మనకు కనిపించరు. It is sometimes said, కొన్నిసార్లు ఇలా అంటారు, that the poor must always be among us so that the rich can exist. ఏమని అంటూ ఉంటారంటే పేదలు ఎప్పుడు ఉండాలండి, అలా పేదలు ఉన్నప్పుడే కదా మరి ధనవంతులు కనిపించేది అని అంటూ ఉంటారు. There's an organization called Oxfam. Oxfam అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, and you can check this report on the internet. Oxfam వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మీరు చూడవచ్చు ఆన్లైన్ లో. Their report said that in the year 2017, వాళ్ళ రిపోర్ట్ 2017లో ఏమంటుంది అనంటే, they found that 1% of India's population owned 73% of the wealth. భారతదేశంలో ఉన్నటువంటి 73% ధనము భారతదేశంలో ఉన్నటువంటి కేవలం 1% మనుషులు స్వతంత్రించుకొని ఉన్నారు. That means the remaining 99% are fighting for 27% of India's income. అంటే మిగిలిన 99% ప్రజలు ఆ 23% 21% ధనం కోసం కొట్లాడుకుంటున్నారు. 22%. 23 లేక 22% ధనం కోసం కొట్లాడుకుంటున్నారు. And most of the remaining money is taken away by the middle class. ఆ 23%లో కూడా ఎక్కువ భాగము మిడిల్ క్లాస్ లేదా మధ్యతరగతి ప్రజలే తీసుకుంటున్నారు. What chance do the invisible people have
in the country that we live in. ఇంతవరకు ఏ కనబడనటువంటి భారతదేశం గురించి అయితే నేను మాట్లాడుతూ వస్తున్నానో వాళ్ళు మిగిలి ఆ డబ్బులో ఎంత శాతం తీసుకోగలరంటారు? They are not even part of the fight. ఈ ఈ ఈ పోరాటంలో అసలు వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. That is the reason why even today more than 200 million people are living below the poverty line in India. కాబట్టి ఈ రోజుకు కూడా 200 మిలియన్ల ప్రజలు ఈ రోజుకు కూడా మరి దారిద్ర్య రేఖకు క్రిందున్నారు. That is why it is said, అందుకనే ఇలా అంటున్నారు, that for shining India and incredible India to exist, invisible India must remain invisible. చూడండి, ఈ ప్రజ్వలితంగా ఉండే లేకపోతే మహా గొప్పగా ఉండే భారతదేశం ప్రజలకు కనిపించాలి అని అంటే ఈ కనిపించని ఇంకొక భారతదేశం ఉందే అది కనిపించకుండానే ఉండాలి అని చెప్తున్నారు. But those who are invisible finally die at the gates of the rich. ఎవరైతే ఈ కనిపించని భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చివరికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపన్నుల గేట్ల దగ్గరే చనిపోతున్నారు. Like poor Lazarus at the gate of the rich man in the biblical story that Jesus said. పేదవాడైనటువంటి లాజరు మరి ధనవంతుడైనటువంటి వాడి ఇంటి ఎదురుగా చనిపోయినట్లుగా బైబిల్లో చెప్పినట్లుగానే జరుగుతోంది. That story is repeated millions and millions of time every day in our country. మన దేశంలో ఆ కథ రోజుకు కొన్ని వేల సార్లు లేకపోతే మిలియన్ సార్లు అది జరుగుతూనే వస్తుంది. Those who follow Jesus Christ, యేసుక్రీస్తుని వెంబడించేవారు cannot ignore these realities and these statistics. ఈ సత్యాలను మనము చూసి చూడనట్లుగా లేకపోతే ఈ గణాంకాలను చూసి చూడనట్లుగా ఉండే అవకాశము అలా మనం చేయకూడదు. Just like we cannot ignore the historical distortions that we saw in Jerry's session. జెర్రీ చెప్పినటువంటి సెషన్ లో ఏ విధంగా అయితే చరిత్రను వక్రీకరిస్తూ ఉంటే క్రైస్తవులంగా మనం చూస్తూ ఊరుకోలేమో అలాగే ఇక్కడ కూడా చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. As when there was this time when we rose for prayer, ఈ రోజు మరి లేచి ప్రార్థించే సమయంలో I prayed, Lord, I will study so that some of these distortions that's happening, that is keeping the country in spiritual forms of oppression and historical forms of oppression and various forms of oppression can be fought well. ప్రభువా, నేను చదువుతాను, ఇంకా నేర్చుకుంటాను, ఇలాంటి దాచి ఉంచబడినటువంటి చీకటి ఆలోచనలను వెలికి తీసి మరి చరిత్రను వక్రీకరిస్తున్నప్పటికీ సామాజిక ఒత్తిడి అయినప్పటికీ లేకపోతే మిగిలిన ఎన్ని రకాలుగా అయితే ఈ దేశంలో వక్రీకరణ మరియు వివక్ష జరుగుతుందో దాన్ని వెలికి తీసి ప్రజలకు చూపించేట్లుగా నన్ను సిద్ధపరచు అని ప్రార్థించాను. For us who are followers of Jesus, we cannot say that what is invisible should remain invisible. యేసుక్రీస్తుని వెంబడించే వారిగా మనము దాచిపెట్టి ఉంచబడినది దాచిపెట్టినట్లుగానే ఉంటే లేకపోతే కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది అని అనలేము. We cannot bury our head in the sand. మనము ఇసుకలో మన తల దాచుకుని ఏమీ జరగట్లేదులే అని అనుకోవటానికి వీల్లేదు. Some of us assume that the problem is so big that where should we start? చాలా సార్లు కొంతమందికి ఇంత పెద్ద సమస్య ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. So we don't talk about these things in our church sermons or in our church programs. కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి మరి వాక్య పరిచర్యలో కానీ సంఘ కార్యక్రమాలలో కానీ వీటి గురించి ఎక్కువగా మనం మాట్లాడము. Sometimes we start a small outreach program to the poor and that is good and that's a good start. కొన్నిసార్లు మనం ఈ పేదలకు సువార్త ప్రకటించడం కోసం బయటకు వెళ్తూ ఉంటాం, అది మంచిదే, అది ఒక మంచి మొదలు మాత్రమే. But let me encourage you to go beyond the symptoms. కానీ ఆ మొదలును దాటి బయటికి కనిపించే సింప్టమ్స్ ను దాటి లోపలికి వెళ్ళాలి. To addressing the roots of the problem. దానికి ఉన్నటువంటి వేళ్ల వరకు వెళ్ళాలి, మొదళ్ళ వరకు వెళ్ళాలి. Whether they are religious, వారు మతపరమైనటువంటి వారైనా, whether they are textual, లేకపోతే ఒక పుస్తకం చదివే వారైనా, whether they are social, వారు సామాజికంగా ఒక సమూహమైనా, or they are economic, వారు అలాంటి ఉన్న సమస్యలు ఆర్థిక పరమైనవైనా, or they have to do with the police or the government, లేకపోతే పోలీసు వ్యవస్థ లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన సమస్య అయినా, if Jesus is Lord of all, యేసు ప్రభువు అన్ని రంగాలకు ప్రభువు అయితే, if he is Lord of all, then we can be released to engage in all aspects of our world. యేసు అన్ని రంగాలలోనూ ప్రభువు, అందరికీ ప్రభువు ఆయన నిజమైతే మనం అన్ని రంగాలలోనూ ఇలాంటి పరిచర్య చేయడానికి మనం విడుదల కలిగి ఉండాలి. Because this is his world and these are his people. ఇది ఆయనకు సంబంధించినటువంటి లోకం,
ప్రజలు ఆయనకు సంబంధించినటువంటి ప్రజలు. But here is the big barrier. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యత్యాసం లేకపోతే ఒక పెద్ద అడ్డంకును గమనించండి. For some reason we have believed మనము కొన్ని కారణాల బట్టి ఏం విశ్వసిస్తున్నామంటే that Christ can save our souls and even our bodies, but he cannot transform human systems. చూడండి, ఇది యేసుక్రీస్తు మన ఆత్మలకు ఆత్మరక్షణ కొరకు సరిపోతుంది. ఒకవేళ మహా అయితే మన శరీరాలు కూడా రక్షించేస్తాడేమో, కానీ మనుషులు పెట్టుకున్నటువంటి ఈ వ్యవస్థలు మార్చడానికి యేసుప్రభు ఎందుకండి, అదంతా అక్కర్లేదు అనుకుంటూ ఉంటాం. And we have all heard testimonies about how Jesus can heal our bodies and our souls and how he does that all the time. మనము సాక్ష్యాల తర్వాత సాక్ష్యాలు వింటూనే ఉంటాం. దేవుడు నా శరీరాన్ని ఇలా స్వస్థపరిచాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అది మంచిది. But given the scale of the problem, we must take one step ahead. కానీ ఇంతవరకు మనం చూసినటువంటి సమస్య ఎంత గంభీరమైనది అని అర్థం చేసుకుంటే ఒక అడుగు ముందుకు వేయాలి. We must pray and work towards changing the systems of our world and of our country and of our state and of our capitals, which keep the invisible people invisible. మనము కనిపించనటువంటి ఈ భారతదేశాన్ని కనిపించకుండానే ఉండేలా ఏ వ్యవస్థలైతే చేస్తున్నాయో, ఏ వ్యవస్థలైతే ఇలాంటివి కనిపించకుండా వాటిని కప్పేస్తున్నాయో, వాటికి వ్యతిరేకంగా ఒక అడుగు ముందుకు వేసి మన వంతు వెలుగును అక్కడ ప్రకాశించేలా చేయాలి. The invisible people of our country should find safe communities that people who follow Jesus have built out for them. మరి యేసును వెంబడించే వారు కట్టినటువంటి ఆశ్రయ దుర్గాలు ఈ కనిపించినటువంటి భారతదేశపు ప్రజలకు కనిపించాలి. ఆ ఆశ్రయ దుర్గంలోనికి వారు రాగలగాలి. It could be a local church, it could be another expression of a community. అది స్థానిక సంఘం కావచ్చు, లేకపోతే స్థానిక సంఘాలు చేపట్టినటువంటి మరి సామాజిక కార్యక్రమాలు కూడా కావచ్చు. But the invisible people must be given the space and the time and the resources so that they can get back into the mainstream of India. కానీ కనిపించినటువంటి ఈ భారతీయ ప్రజలకు తగినంత సమయము, తగినంత వనరులు ఇచ్చి వారు తిరిగి సామాన్యమైనటువంటి భారతీయ జనాంగంలోనికి కలిసే వారిగా వారికి కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వగలగాలి. ఇది సంఘము యొక్క బాధ్యత. We have done that in bits and parts in the past. మరి మన గత పెద్దలు చేసినటువంటి పనులలో ఇక్కడ అక్కడ కొంచెం మనం చేయగలిగాం. But now we have to take a decisive step because millions of people and their lives and their children's life and generations are at stake. కానీ ఇప్పుడున్నటువంటి మనము ఈ తరంలో ఒక అడుగు ముందుకు వేసి ఆలోచనాత్మకంగా కొన్ని లక్షల మంది మరి ఈ విధంగా శోషణకు గురవుతున్నారు కాబట్టి ఒక మంచి నిర్ణయాత్మక పద్ధతిలో ముందుకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంది. And like I said, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా, because Christ is Lord of all, క్రీస్తు we can boldly step into these places. ఇలాంటి క్షేత్రాలలో ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. During these conferences we'll hear a lot about what has happened in the past. ఇలాంటి కాన్ఫరెన్సెస్ లో గత కాలంలో ఏం జరిగింది అని మనం బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. Where amazing people have done amazing work in the past, because of which we have freedom today. గొప్ప వాళ్ళు గొప్ప పనులు తలబెట్టారు కాబట్టి ఈ రోజు మనకు స్వాతంత్రం ఉంది అంటూ జబ్బలు చర్చుకుంటూ ఉంటాం. మంచిది. Because of which we have books and Bibles in our hands today. వాళ్ళు చేసిన పని కారణంగా నా చేతిలోకి పుస్తకం వచ్చింది, వాళ్ళు చేసిన పని కారణంగా నా చేతికి బైబిల్ వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటాం. But one day we will not be there 200 years later. కానీ 200 సంవత్సరాల తర్వాత మనం ఉండం. And our grandchildren and our great grandchildren will ask the question, మన మనమళ్ళు, మన మునిమనమళ్ళు ఇదే ప్రశ్న అడుగుతారు. When there were so many invisible people in the country around that time, what did the Christians do? ఇంతమంది కనిపించనటువంటి భారతీయులు ప్రపంచంలో ఉంటే, భారతదేశంలో ఉంటే క్రైస్తవునిగా మా నాయన, మా తాత, మా ముత్తాత ఏం చేశాడు అని అడుగుతారు. What did the Christians 150 years before do when there were people becoming invisible in millions? మరి కొన్ని లక్షల కొద్ది ప్రజలు ఇలాగా కనిపించినటువంటి భారతీయ ప్రజలు ఈ దేశంలో ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? If they have to tell us that we have fulfilled God's purpose in our generation, వారు చేసిన విధంగా ఒకవేళ మేము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, దేవుని రాజ్య ప్రతిష్టను మేము మా కాలంలో చేశాము అని చెప్పదలుచుకుంటే, then we must go back to our communities
మనము తిరిగి మన సమాజంలోకి వెళ్ళాలి. And see those who are hungry. వాళ్ళు మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారిని చూడగలగాలి. See those who are thirsty. ఎవరికైతే దాహం ఉందో వారిని చూడగలగాలి. See those who are in prison and those who are naked. ఎవరైతే చెరసాలలో వస్త్రహీనులుగా ఉన్నారో వారిని గమనించగలగాలి. For when we see them and serve them, వారిని చూసి వారికి సేవ చేసిన సమయంలో we will be told by Jesus that we served him and saw him. ఆ సమయంలో ప్రభు మనల్ని చూసి అంటాడు, నువ్వు నన్ను గమనించావు, నాకు సేవ చేశావు. So of all the people in the world, we cannot afford to look away. మరి ప్రపంచంలో ఉన్న అందరూ ఉండగా మనం అందరూ అలాంటి పరిస్థితుల్లో ఉండగా చూసి చూడనట్లుగా మనం ఉండలేము. You see, the real problem is not that they are invisible. మరి నిజమైన సమస్య వాళ్ళు కనిపించని వాళ్ళుగా ఉన్నారు అన్నది కానే కాదండి. The real problem is that we often look away. నిజమైన సమస్య ఏమిటంటే వాళ్ళు ఉన్నప్పటికీ మనం చూడకూడదు అనుకుని పక్కకు ముఖం తిప్పుకుంటున్నాం. We don't stop. మనము ఆగి చూడట్లేదు. But Jesus often stopped. కానీ యేసు చాలా సార్లు ఆగి చూచాడు. So that he can look. ఆయన చూచాడు. And reach out. ఆ చూచిన వారి వైపుకు ఆయన అడుగులు వేయగలిగాడు. And heal and bless. వారిని ఆశీర్వదించగలిగాడు. వారిని పునర్నిర్మాణం చేయగలిగాడు వారి జీవితాన్ని. And have people follow him. తద్వారా ఆయనను వెంబడించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. May God help us to follow our Lord Jesus in his example. యేసుక్రీస్తు యొక్క ఉదాహరణను మనం అర్థం చేసుకుని ఆయనను పోలి జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. Thank you.